శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మన గురువరేణ్యులు విద్వదాహితాగ్ని వేద విద్యానిధి జ్యోతిరాప్తోర్యామయాజిగా ప్రసిద్ధిగాంచిన పూర్వాశ్రమ నామధేయం శ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు. వారు ఆతుర సన్యాసం తీసుకొని పరమహంస పరివ్రాజకులుగా శ్రీ బ్రహ్మానంద తీర్థులుగా విరాజిల్లి ఈ పట్లూరి గ్రామానికే కాదు యావత్తు తెలుగు దేశానికి భారతదేశానికి ఒక గొప్ప వేద విద్వన్మూర్తిగా వేదానికి భాష్యం చెప్పగల గొప్ప ప్రజ్ఞాన నిధిగా ప్రఖ్యాతిగాంచిన మహానుభావులు వారు సంకల్పానుసారం కాశీలో మేము బ్రహ్మస్వ భవనం అనే ఒక ట్రస్టును వారి సంకల్పం మేరకు ఆరంభించి ప్రతిరోజు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అన్నప్రసాద వితరణ, అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వారు ఏదైతే సోమయాజిగా ప్రసిద్ధిగాంచారో శ్రౌత ధర్మాన్ని ఆచరించారో అలాంటి శ్రౌత యాగాలు కూడా అనేకం అక్కడ ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. అలాంటి గురువుల యొక్క ఆరాధన ఇవాళ అక్కడ కాశీలో బ్రహ్మస్వ భవనంలో కూడా అనేక మంది యతులకు ఇవాళ భిక్ష జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఆ తర్వాత అన్న సమారాధన జరుగుతోంది. కార్యక్రమం పట్లూరులో కూడా కుటుంబ సభ్యులు వారి మేమందరం ఒక వనంగా ఇది మారింది. అక్కడి ఈ బృందావన ఈ మందిరంలో మేమంతా ఇక్కడ గురువు గారిని స్మరించుకొని వారిని అర్చించుకొని అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా ఆరాధన కార్యక్రమం శిష్యులు, భక్తులు, వారి కుటుంబ సభ్యులందరితో జరుగుతోంది. ప్రధానంగా వారికి అత్యంత ఆప్తులు, ఆత్మీయులైనటువంటి తెలంగాణ గర్వించదగ్గ స్మార్త సరస్వతి బ్రహ్మశ్రీ గంగవ పూర్తి దినోత్సవం అందరి హృదయాలలో ఇచ్చేసాము. అందరూ కూడా కలిసి గురువు గారిని అర్చించుకొని స్మరించుకొని వారి అనుగ్రహం చేత ఇంకా కాశీ బ్రహ్మస్వ భవనంలో అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనందరి చేత నిర్వహించేలా, మనందరినీ ధర్మ మార్గంలో నడిపించేలా గురువులు అనుగ్రహించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. సద్గురు భగవానికి ఆబాల గోపాలము హృదయంలో సుస్థిరతను పెంపొందింపజేసుకున్నటువంటి మా దర్శనం అన్నయ్య కూడా ఈ అద్భుతమైనటువంటి ఒక ఈ కార్యక్రమానికి గురువుల సేవా భాగ్యాన్ని పొందుతూ మా అందరి చేత ఈ రకమైనటువంటి అద్భుతమైన అనుగ్రహాలను మాకు కలిగించినందుకు వారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలను తెలుపుతున్నాం. అట్లాగే పరమలీన బ్రహ్మలీనులైనటువంటి శివంపేట శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఒక శివంపేట గ్రామంలో మా గురువు గారు మా పూర్వాశ్రమ మాడుగుల మాణిక్య సోమయాజి గారు సుమారు ఒక 100 పైచిలుకు వేదవేత్తలైనటువంటి ఒక పురాణ మహేశ్వర శర్మ గారు, అదేవిధంగా వేణుగోపాల శర్మ గారు, నరసింహమూర్తి శర్మ అన్నయ్య, సత్యనారాయణ, ఇట్లాంటి అనేక మంది గొప్ప గొప్ప వేద పండితులను, విఖ్యాత వేద పండితులను తయారు చేయించి వాళ్లకు అధ్యాపనం చెప్పినటువంటి మహనీయులైన ఆ ఇద్దరిని కూడా ఈ రకంగా ఇప్పుడు స్మరణ చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. గురువు గారు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా వారు యతీశ్వరులుగా మా అందరిని కూడా అనుగ్రహిస్తున్నారని మేమందరం కూడా భావిస్తూ వారి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండి ముందు తరాల వారికి కూడా వారి యొక్క పరిపూర్ణమైన మార్గదర్శనాలు మనందరికీ ఉంటాయని భావిస్తూ స్వస్తి శుభమస్తు మంగళమస్తు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
ధన్యవాదాలు. గురువు అనుగ్రహం అందరికీ